గుడ్ మార్నింగ్ ఆన్ పాసివ్ ఫ్యామిలీ మెంబర్స్. సార్ మీ ఇప్పుడు ఈరోజు ఈ ఆడియో ఎందుకు చేస్తున్నానంటే, మనం ఈ కంపెనీలో జాయిన్ అవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మనల్ని ఈ కంపెనీలో మన బ్లెస్సర్స్ మనల్ని ఎందుకు జాయిన్ చేశారు? సెకండ్ పాయింట్. ఓకే, ఈ కంపెనీ గురించి మనం తెలుసుకోవాల్సిన ధర్మం మనకు ఉందా లేదా? థర్డ్ పాయింట్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే, ఈ కంపెనీ గురించి మనం ప్రతి విషయం కూడా కూలంకుశంగా తెలుసుకోవలసినటువంటి కనీస ధర్మం అందరికీ ఉందండి. ఎందుకంటే కంపెనీ మన గురించి కష్టపడుతుంది. కంపెనీ ఎప్పుడు కూడా మనల్ని మీరు మార్కెట్ చేసుకోండి, మీరు వెళ్ళి కస్టమర్స్ని తెచ్చుకోండి, ఆ కస్టమర్స్ సేల్ చదివితేనే మీకు కమిషన్లు ఇస్తాం అనట్లేదు. ఓకే, ఇది కంప్లీట్గా హ్యాండ్స్ ఫ్రీ అంటుంది. ఓకే, మీరు కష్టపడకపోయినా కంపెనీ తనంతట తానుగా మార్కెటింగ్ చేసుకుంటూ ఆ వచ్చిన కస్టమర్ మనకి ఇస్తానంటుంది. ఓకే, సో ఇక్కడ కంప్లీట్గా ఇది హ్యాండ్స్ ఫ్రీ. ఓకే, ఇక్కడ మనకు కష్టపడే అవసరం లేదు. కానీ కొంచెం ఇక్కడ మన కంపెనీ గురించి తెలుసుకోవాలంటే ముందు మనకి ఒక ఓపిక ఉండాలి, ఓపిక సహనం ఉండాలి. అది మన దగ్గర లేదు. ఓకే, సెకండ్ థింగ్, ఇప్పుడు మన బ్లెస్సర్ మనల్ని ఎందుకు జాయిన్ చేశారు? ఒకసారి ఆలోచించుకోండి. అతనికి ఏదో స్వలాభం కోసం కాదు. ఇప్పుడు మీరు జాయిన్ అయితే అతనికి వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. కానీ మీ తాలూకా భవిష్యత్తును మార్చడానికి. ఓకే, ఈ కాలంలో ఎలా ఉందంటే సొంత కుటుంబ సభ్యులే మనల్ని నమ్మట్లేదు. ఒక ముఖం తెలియని వ్యక్తి మన గురించి ఆలోచించి మనల్ని పర్టికులర్గా చెప్పి, ఈ కంపెనీ గురించి చెప్పి మిమ్మల్ని జాయిన్ చేయడానికి కారణం ఏంటంటే, మన తాలూకా జీవితాలు బాగుంటాయి, నాతో పాటుగా మా వాళ్ళు కూడా బాగుంటారు అని ఒకే ఒక కాన్సెప్ట్తో అతను మనల్ని ఇందులో జాయిన్ చేయడం జరిగింది. ఓకే, దానికి మనం ఏం చేస్తున్నాం? కంపెనీ గురించి తెలుసుకోము. ఓకే, యాష్ గారు మన CEO గారు మీటింగ్కి వస్తున్నారంటే అటెండ్ అవ్వం. పోన్లే యాష్ గారు వస్తున్నారు, లేట్లో వస్తున్నారు అనుకుందాం. ఆ లేట్లో వచ్చిన దాన్ని ఇంగ్లీష్లో ఉంటుంది ఆ మీటింగ్ అంతా కూడా, దాన్ని తెలుగులో అనువదించి వాయిస్ మెసేజ్లు పెట్టినా సరే వినరు. పోనీ మన యాష్ గారు మాట్లాడిన మాటలు కంటిన్యూగా ఓన్లీ ఒక రికార్డ్ చేసి గ్రూప్స్లో పెడితే వినరు. లేదా కొంతమంది లీడర్స్ దాని ఇనిషియేటివ్ తీసుకొని మీ అందరికీ ఎడ్యుకేట్ చేద్దామని మీటింగ్స్ పెడితే అటెండ్ అవ్వరు, గ్రూపులు ఫాలో అవ్వరు. సడన్గా ఏదో గుర్తొస్తుంది అంటే ఫోన్ చేసి సార్ అప్డేట్స్ ఏంటి అడగడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మనకంటూ ధర్మం ఉంది, న్యాయం ఉంది. మీ బ్లెస్సర్ కూడా ఒక మనిషే, అతనికి కూడా ఫ్యామిలీ టైం ఉంటుంది, పర్సనల్ టైం కూడా ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, మనం ఏమీ పట్టించుకోకుండా ఏదో కట్టాం, 9,000 కట్టాం, వస్తుంది పోతే ఒకసారి ప్యాకేజ్ కట్టేసాం, ఇంత మన పని అయిపోయింది అనుకుంటే కాదు. గాలి దీపం పెట్టి దేవుడు నువ్వే దిక్కంటే కాదండి. మన వంతు ప్రయత్నం మన కంపెనీ ఏం చేయమంటుంది? మార్కెట్లోకి వెళ్ళి కస్టమర్ని తెమ్మంటుందా? లేదు కదా. కంపెనీలో జరిగే ప్రతిదీ కొంచెం వినండి, చూడండి, తెలుసుకోండి, మీరు అప్డేట్ అవ్వండి అని చెప్తుంది. ఆ మాత్రం కనీస టైం కూడా మనకు లేదా? స్టేటస్లో గంటలు ఫొటోస్ పెట్టడానికి టైం ఉంటుంది, పనికి మళ్ళీ చెత్త అంతా టైప్ చేసి మెసేజ్ పెట్టడానికి టైం ఉంటుంది. కంపెనీ గురించి తెలుసుకోవడానికి టైం ఉండదు. ఏమంటే ఒక బ్లెస్సర్ ఉన్నాడు, ఆడు చూసుకుంటాడు, చెప్తాడు. అది కరెక్ట్ కాదండి. మనం ఒక కంపెనీలో జాయిన్ అయ్యాము అంటే దానికి మనం న్యాయం చేకూర్చాలి. అది మనకు కనీస ధర్మం. అది చేయకపోతే ఎలాగా? డబ్బులు ఎప్పుడు వస్తాయి? డబ్బులు వస్తాయి, ఎందుకు రావు? డబ్బులు వస్తాయని అందరూ జాయిన్ అయ్యారు యాజ్ ఫౌండర్స్గా. ఇప్పుడు 8 బిలియన్ పీపుల్లో 14,27,000 మందికి ఎందుకు వచ్చింది అవకాశం? అంటే మనం కంపెనీని నమ్మి మనం జాయిన్ అయ్యాం యాజ్ ఎ ఫౌండర్గా. సో దానికి మనం ఎంతవరకు న్యాయం చేకూరుస్తున్నాం? ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 3 లక్షల పైగా ఉన్నారు ఫౌండర్స్. ఇప్పుడు ఒక లీడర్ మీటింగ్ పెడితే ఎంతమంది వస్తున్నారు? ఒక 5,000 వస్తున్నారా? రావట్లేదు. 1,000 కూడా రావట్లేదు. అది మన తాలూకా పొటెన్షియాలిటీ. మళ్ళీ ఇవన్నీ మనం చేసేవన్నీ కూడా మనం కప్పించుకోవడానికి, అమ్మ నేను చాలా బిజీ, నాకు చాలా పనులు ఉన్నాయి. ఎవరికి లేవండి పనులు? ఎవరికి లేవు పనులు? అందరికీ పనులు ఉంటాయి, అందరూ బిజీయే. కానీ ఇప్పుడు మన కంపెనీలో జాయిన్ అయ్యామంటే దానికి మన కనీస ధర్మం, కంపెనీలో ఏం జరుగుతుంది ప్రతిదీ మీ వాళ్ళు మీ గురించి, మీ బ్లెస్సెస్ ఒక గ్రూప్ క్రియేట్ చేసి, గ్రూప్ ఎందుకు క్రియేట్ చేస్తారు? ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇన్ఫార్మ్ చేయలేక గ్రూప్ ఏర్పాటు చేస్తారు. ఆ గ్రూప్లో చాలా పెద్ద లీడర్స్ కూడా యాడ్ చేస్తారు. ఎందుకు? వాళ్ళ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో పెడతారు. అది కూడా చూడకపోతే ఎలాగా? అంత బిజీయా మనం?
అంత బిజీగా పనికి మాల మాటలు మాట్లాడడానికి, పనికి మాల చెత్తలు చేయడానికి మన టైం ఉంటుంది. పనికొచ్చే పని, మన జీవితాలు బాగుపడడానికి కంపెనీ ఒక ఎంత ఇనిషియేటివ్ తీసుకుంటుంది, దాని గురించి ఆలోచన టైం ఉండదు ఎవరికి కూడా. నిజాలు మాడితే నిష్ఠూరాలు, మళ్ళీ కోపాలు, అది కరెక్ట్ కాదండి. ఈ రోజు నుంచి అయినా మనందరం మారుదాం. కంపెనీలో జరిగే ప్రతిదీ కూడా తెలుసుకుందాం. ప్రతిదీ కూడా మీరు మీ బ్లెస్సెస్ మీద ఆధారపడకండి, మీ అంతటా మీరుగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఇందులో ఇంతమందిలో ఎంతమందికి ఓఎస్ ఓపెన్ చేయడం వచ్చు? దాని గురించి ఆయన ఆలోచిస్తున్నారా? వస్తాడు చెప్తాడులే, ఎవరి కోసం చెప్పడం, అలాంటి ధోరణి పనికిరాదు. ఇది మన కంపెనీ, ఓకే? మన గురించి పనిచేస్తున్న కంపెనీ. మన జీవితాల గురించి మన తల్లిదండ్రులు కూడా ఆలోచించరు. మన గురించి, మన జీవితాల గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి ఈ కంపెనీ ఆలోచించి మన గురించి పాటుపడుతుంది. దానికి అందరూ సహకరించండి. ప్రతి దాని గురించి పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు. మీకు మీరుగా నేర్చుకోండి. మీకు రాకపోతే అప్పుడు మీ బ్లెస్సర్ని అడగండి. అంతేగాని ప్రతి చిన్నదానికి పెద్దదానికి అలా చేయడం కరెక్ట్ కాదు, ఓకే? సో దీన్ని అందరూ పాజిటివ్గా తీసుకోండి. ఎవరిని క్రిటిసైజ్ చేయాలని కాదు, ఇదే జరుగుతుంది ప్రస్తుతానికి. మనకి ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది. విత్ ఇన్ డేస్లో మనం అనుకున్నది చూడబోతున్నాం. రాత్రి మీటింగ్ లాస్ట్ గారు అదే చెప్పారు, ఓకే? సో అది కూడా వీళ్ళని పరిస్థితిలో ఉన్నారు మన వాళ్ళందరూ కూడా. అది కరెక్ట్ కాదు. దయచేసి మీ ధోరణి మార్చుకోండి. సో అందరూ పాజిటివ్గా ఉండండి, ఓకే? సో వచ్చే ప్రతిఫలాలని మనందరం ఆనందంగా అనుభవించాలనే కాన్సెప్ట్తోనే నేను మీకు ఈరోజు వాయిస్ మెసేజ్ పంపిస్తున్నాను. ఇందులో ఎవరిని వేలెత్తి చూపించాలన్నది నా ఆకాంక్ష కాదు, ఓకే? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫౌండర్స్. థ్యాంక్ యూ.